గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం 11వ డివిజన్లో ఆనందపేట 2వ లైన్లో రెల్లి కాలనీ నందు రెల్లి కార్మికుల ఇల్లు శిథిలావస్థకు రావడంతో కనీసం నగరాన్ని శుభ్రం చేసే కార్మికుల ఇళ్ల వద్ద మురుగునీరు నిలిచిపోవడం, మంచినీరు, వాటర్ పైప్లైన్ లేకపోవడం, గుంతల రోడ్లు కొన్ని కారణాల వల్ల ప్రభుత్వ పథకాలు కూడా కార్మికులకు అందకపోవడంతో రెల్లి కార్మికుల సమస్యలను 11వ డివిజన్ జనసేన పార్టీ నాయకులు, ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావుకు తెలియజేశారు. విన్న గాదె వెంకటేశ్వరరావు రెల్లి కాలనీని సందర్శించి సమస్యలను వెంటనే ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. ఈస్ట్ ఎమ్మెల్యే వారి సమస్యలను తెలుసుకుని నగరాన్ని శుభ్రంగా ఉంచే మీ నివాసాలకు ఇబ్బంది కలిగితే ఎలా అని, అవసరమైతే నేను తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి మీ సమస్యలకు తక్షణ పరిష్కారం అయ్యే విధంగా పూర్తి చేస్తానని రెల్లి కాలనీ వాసులకు ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ హామీ ఇచ్చారు. దాదాపు వీళ్ళకి 50-60 సంవత్సరాల క్రితం వేరే చాటు ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఒక కాలనీలాగా ఏర్పాటు చేసి ఇక్కడ పెట్టారు. పెడతమైతే అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదో మంచి ఆలోచనతో పెట్టారు, కానీ క్రమేణా వాళ్ళ ఫ్యామిలీస్ పెరుగుతున్నాయి, వాళ్ళలో సభ్యులు పెరుగుతున్నారు. కానీ ఎక్కడా కూడా మళ్ళా ఈ కాలనీ వైపు గవర్నమెంట్ కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. ఆ ఉన్నటువంటి కట్టినటువంటి క్వార్టర్స్ అన్నీ కూడా 2-3 అడుగులు కిందకి వెళ్ళిపోయినాయి రోడ్డు కంటే. పోనీ వీళ్ళకి నీటి సదుపాయం ఉందంటే అది లేదని చెప్తున్నారు. ఏదో ఊరికి నామకే వస్తున్నట్టుగా అక్కడొకటి పైపు కనిపిస్తుంది. వీళ్ళేమో నగరం మొత్తం క్లీన్ చేయాలి, నగరాన్ని మొత్తం కూడా తీర్చిదిద్దాలి. అంతా క్లీన్ చేసి ఇంటికి వస్తే వీళ్ళు దాన్ని క్లీన్ చేసుకోలేని పరిస్థితిలో వీళ్ళు జీవనం సాగిస్తున్నారు. వీళ్ళు మన అవకాశం ఉంటే క్లీన్ చేసుకుని బతుకుతారు, కానీ క్లీన్ చేసుకునే అవకాశం కూడా లేదు. ఒక్కొక్కళ్ళ ఫ్యామిలీ అయితే ఇచ్చిన క్వార్టర్కి పక్కన ఒక రేకు దించుకుని ఆ రేకులో ఉంటున్నారు. మరి వీళ్ళందరూ కుటుంబ సభ్యులు పెరిగారు కదా, 60 సంవత్సరాల క్రితం ఉన్నట్టుగానే ఉండదు కదా సంఖ్య. అప్పుడు 10 మంది ఉంటే ఇప్పుడు 50 మంది అయ్యారు. ఆ 50 మంది ఎక్కడ బతకాలి? వాళ్ళు ఏమైనా వేసుకుందామంటే అవకాశం లేదు, గవర్నమెంట్ ఒప్పుకోదు. పోనీ గవర్నమెంట్ వచ్చేమన్నా కట్టిస్తుందంటే ఇప్పటి వరకు లేదు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో డయేరియా వస్తే జనసేన అధ్యక్షుడు వచ్చిన తర్వాత కొంచెం కదిలి అప్పటి నుంచి వాటర్ లైన్ వచ్చిందని చెప్తున్నారు వీళ్ళు. అంటే ఎంత దౌర్భాగ్యం చూడండి. మున్సిపాలిటీ అంతా వాళ్ళు క్లీన్ చేయాలంట, వాళ్ళు మాత్రం బ్రతకడానికి నివసించడానికి మాత్రం వాళ్ళకి ప్లేస్ లేదు. వాళ్ళకి అట్లాగే చనిపోవాలి వాళ్ళంతా కూడా. ఇప్పుడు ఇందాక పెద్దమ్మ ఏడుస్తుంది, ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ డెడ్ బాడీని తీసుకురావడానికి కూడా దారి లేదు వీళ్ళకి. అలాంటి జీవనం సాగిస్తున్నారు ఈ ప్రాంతం అంతా కూడా. దాదాపు ఒక 1000 మంది జనాభా ఉన్నారు ఇక్కడ. అసలు చూస్తే నాకు అర్థం కావట్లేదు. కాలనీ అన్నారు కానీ ఆ పాత కట్టినటువంటి క్వార్టర్స్ అన్నీ కూడా శిథిలావస్థలో ఉండి దానికి పాపం పైన రేకులు పెట్టుకుని వీళ్ళందరూ కూడా జీవనం సాగిస్తుంటే మరి అధికారులు ఎందుకని వీళ్ళని ఇప్పుడు దాకా పట్టించుకోలేదో. వాళ్ళందరూ కూడా నిన్న మా జనసేన పార్టీకి ఆఫీస్ వచ్చి చెప్తే నేను లోకల్ ఎమ్మెల్యే గారికి చెప్దామంటే కాదన్నా ఒకసారి వచ్చి చూసి వెళ్ళిన తర్వాత మాట్లాడదామంటే వచ్చి చూడటం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులందరూ మా వార్డు అధ్యక్షులు వీళ్ళందరితో కూడా వచ్చి ఇప్పుడు వీళ్ళందరినీ కూడా తీసుకుని నేను ఎమ్మెల్యే గారి ఆఫీస్కి వెళ్ళి ఎమ్మెల్యే గారికి వీళ్ళ సమస్య చెప్తాను. అక్కడి నుంచి మున్సిపాలిటీకి తీసుకెళ్ళి మేయర్ గారు, కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి కూడా అతి త్వరలో వీళ్ళకందరూ కూడా ఏదో ఒకటి పర్మనెంట్గా సొల్యూషను వచ్చేదాకా కూడా జనసేన పార్టీ వీళ్ళ పక్షాన ఖచ్చితంగా పోరాడతాం. ఎందుకంటే సిగ్గుసేటు చెప్పుకోవడానికి ఉండడానికి గుంటూరు నడిబొడ్డున ఉన్నారు, కానీ ఎంత దౌర్భాగ్యమైన జీవితం వాళ్ళు అనుభవిస్తున్నారనడానికి వచ్చి చూస్తే కానీ తెలుస్తుంది. ఖచ్చితంగా వీళ్ళకి మాట ఇస్తున్నాను, మీ తరపున పోరాడతాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారిని వెళ్ళి కలుద్దాం, ఎమ్మెల్యే గారు స్పందించి చేస్తే ఓకే, లేని పక్షంలో అవసరమైతే ముఖ్యమంత్రి దాకానే సరే ప్రయాణం చేసి మీ అందరికీ కూడా ఏదో ఒకటి పర్మనెంట్గా క్వార్టర్స్ కట్టిస్తారా, లేదంటే మిమ్మల్ని తీసుకెళ్ళి ఇంకోసారి మీకు ఏర్పాటు చేస్తారా, ఏదైనా కానీ మీకు మంచి జీవనం వచ్చే విధంగా మీ తరపున పోరాడటానికి జనసేన పార్టీ ఉంది. జనసేన పార్టీ తరపున ఖచ్చితంగా మేమందరం కూడా మీకు ఉంటామమ్మా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.